హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్‌లో వీక్లీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మరి ట్రాన్స్‌ఫార్మర్ పైన లాస్ట్ వీక్‌లో కండక్ట్ చేసిన టెస్ట్ ఏ విధంగా ఉంది? సో, దాని యొక్క క్వెషన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దట్స్ వి కాల్ వీక్లీ టెస్ట్ డీకోడెడ్. సో, ఆ టెస్ట్ పేపర్ ఏ విధంగా ఉంది? సో, ఆ టెస్ట్ క్వెషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? సో, వాటన్నిటిని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఫస్ట్ టైమ్ ఈ ఛానల్‌కి వచ్చినట్లయితే, సో, ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఈ వీడియోను లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో, లెట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది క్వెషన్ నంబర్ 1. సో, క్వెషన్ 1 ఏంటంటే, ఏ ట్రాన్స్‌ఫార్మర్ హాస్ కోర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 120 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ ఎంత అన్నాడు? ట్రాన్స్‌ఫార్మర్ యొక్క కోర్ క్రాస్ సెక్షన్ అనేది. సో, 120 సెంటీమీటర్ స్క్వేర్ operates at a flux density of 1.5 Tesla that determine the maximum flux density in the core. And so option A 0.012 Webers, option B 0.018 Webers, option C 0.15 Webers and option D 1.8 Webers అనేది. సో, ఫ్లక్స్ డెన్సిటీ కోర్ మామూలుగా సో, మనకు మాక్సిమం ఫ్లక్స్ కావాలి. ఇది వెరీ సింపుల్ క్వెషనే. బేసిక్ క్వెషన్ అది. సో, మనకు ఇచ్చిన డేటా రాసుకుందాం ఫస్టు. సో, నెట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద ట్రాన్స్‌ఫార్మర్ కోర్ అనేది ఇచ్చాడు. సో, ఇట్ ఈస్ ఈక్వల్ టు 120 సెంటీమీటర్ స్క్వేర్ అని. సో, ఇక్కడ ఫ్లక్స్ డెన్సిటీ టెస్లాలో ఉంది గనుక దీన్ని మనం మీటర్ స్క్వేర్‌కు రాసుకోవాలా. సో, 120 సో, ఇంటూ 1 సెంటీమీటర్ అనేది 10 పవర్ మైనస్ 2 అవుతుంది. సో, 1 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి, సో, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 10 పవర్ మైనస్ 4 మీటర్ స్క్వేర్ అనేది అయితది. తర్వాత గివెన్ దట్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ద కోర్ ఇచ్చాడు. బి మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 1.5 టెస్లా అని ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు Pmaxim ఇచ్చిన తర్వాత మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే మాక్సిమం ఫ్లక్స్ ఆఫ్ ద ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, వి నో దట్ Bmaximum is equal to, so Bmaximum here. So, Bmaximum is equal to the pi maximum divided by net cross sectional area of the core. సో, దీని నుంచి మనం పై మాక్సిమం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? పై మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు సో, బి మాక్సిమం ఇంటూ ఒక నెట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద ట్రాన్స్‌ఫార్మర్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో, 1.5 టెస్లా. సో, ఇంటూ సో, నెక్స్ట్ వన్ నెట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కోర్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 10 పవర్ మైనస్ 4 అని చేయాలి. సో, దీన్ని సింప్లిఫై చేస్తే సో, మనం ఎంత వస్తుందనేది చూద్దాం. 1.5 ఇంటూ 120 ఇంటూ 10 పవర్ మైనస్ 4. సో, 0.018 వెబర్స్ అనేది 0.018 వెబర్స్. సో, ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. సో, ఇది క్వెషన్ నంబర్ సో, 0.018 వెబర్స్. ఇది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఈ క్వెషన్. అండ్ నెక్స్ట్ క్వెషన్‌కెళ్తే ఏ ట్రాన్స్‌ఫార్మర్ ఈస్ డిజైన్డ్ ఫర్ ద 50 హెర్ట్జ్ ఆపరేషన్. సో, 50 హెర్ట్జ్ ఆపరేషన్‌తోని డిజైన్ చేశాం. కనెక్టెడ్ టు ద 25 హెర్ట్జ్ సప్లై వైల్ మెయింటైనింగ్ ద రేటెడ్ వోల్టేజ్ అన్నాడు. వోల్టేజ్ అనేది కాన్స్టాంటే. మాక్సిమం ఫ్లక్స్ ఆఫ్ ద ట్రాన్స్‌ఫార్మర్ విల్ బికమ్స్ ఆప్షన్ ఏ సేమ్ యాజ్ రేటెడ్ వాల్యూ 1.5 టైమ్స్ ఆఫ్ ద రేటెడ్ వాల్యూ, 2 టైమ్స్ ఆఫ్ ద రేటెడ్ వాల్యూ, 0.5 టైమ్స్ ఆఫ్ ద రేటెడ్ వాల్యూ అని. అండ్ ఇదెలా ఆన్సర్ చేస్తాం 0.2 రేటెడ్ వాల్యూస్ అన్నప్పుడు? సో, మనకిచ్చిన వాల్యూ ఏందంటే కేస్ 1లో వోల్టేజ్‌ని కాన్స్టాంట్ ఇచ్చిండు. ఇక్కడ వోల్టేజ్ ఈజ్ అ కాన్స్టాంట్ అని. వోల్టేజ్ ఏమి ఇచ్చిండు? కాన్స్టాంట్. కానీ ఫ్రీక్వెన్సీ అనేది సో, రెడ్యూస్ చేశాడు. 50 హెర్ట్జ్ నుంచి 25 హెర్ట్జ్ దగ్గర ఆపరేట్ చేసిండు. అంటే కేస్ 1లో 50 హెర్ట్జ్. తర్వాత కేస్ నెంబర్ 2కి వచ్చే వరకు సో, 25 హెర్ట్జ్ అని వస్తది. సో, డ్యూరింగ్ ఆపరేషన్ ఆఫ్ ద ట్రాన్స్‌ఫార్మర్. సో, డ్యూరింగ్ ఆపరేషన్ ఆఫ్ ద ట్రాన్స్‌ఫార్మర్‌లో సో, ఏమవుతుందంటే సో, బి మాక్సిమం డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద పై మాక్సిమం వస్తది. పై మాక్సిమం అనేది మాగ్నెటైజింగ్ కరెంట్‌కి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్‌గా ఉంటుంది.
సో మ్యాగ్నటైజింగ్ కరెంట్ అనేది V1/F రేషియోకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇది మనకు తెలిసిన రిలేషన్. సో దీని నుంచి మనం కావాల్సిన రిలేషన్ ఏంటంటే, సో మాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫ్లక్స్ అనేది, సో ఈ ఫై మాక్సిమం సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో V1/F రేషియో అని. సో ఇందులో వోల్టేజ్ని కాన్స్టాంట్ అన్నాడు. సో ఒక వోల్టేజ్ని కాన్స్టాంట్, ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేశాడు. సో ఫ్రీక్వెన్సీని మనం రిలేషన్ రాసుకుందాం. పై మాక్సిమం 2 డివైడెడ్ బై సో పై మాక్సిమం 1 ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ F1 డివైడెడ్ బై F2 అనేది ఉంది. సో ఇలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది కనుక F1/F2 అని తీసుకోవాలి. ఇప్పుడు చూస్తే పై మాక్సిమం 2 డివైడెడ్ బై పై మాక్సిమం 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇదేమవుతుంది, F1 అనేది 50 హెర్ట్జ్ దగ్గర ఆపరేట్ చేసిన, అండ్ సో F2 అనేది 25 హెర్ట్జ్ దగ్గర ఆపరేట్ చేసిన. అప్పుడు సో పై మాక్సిమం 2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇదేమో 25 ఇంటూ 2 ఈక్వల్ టు 50. సో 2 టైమ్స్ ఆఫ్ ద పై మాక్సిమం 1 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి అనేది కరెక్ట్, 2 టైమ్స్ ఆఫ్ ద రేటెడ్ వాల్యూ. సో ఇది క్వశ్చన్ నెంబర్ 2. అండ్ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్తే, ఇఫ్ బోత్ సప్లై వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ తీసుకుందాం. సప్లై వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20%. మాక్సిమం ఫ్లక్స్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ విల్ అన్నాడు. ఆప్షన్ ఏ ఇంక్రీజ్ బై 20%, ఆప్షన్ బి డిక్రీజ్డ్ బై 20%, ఆప్షన్ సి రిమైన్స్ అన్చేంజ్, అండ్ ఆప్షన్ డి ఇంక్రీజ్డ్ బై 40% అని. ఇప్పుడు వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది సో సేమ్ ప్రొపోర్షన్లో ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ అనేది కాన్స్టాంట్, ఫ్లక్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్స్టాంటే అవుతుంది. దాన్ని మ్యాథమెటికల్గా ఎలా చేయాలి అని అంటే, సపోజ్ డైరెక్ట్గా చెప్పొచ్చు ఇక్కడ, సేమ్ ప్రొపోర్షన్ అంటే పై మ్యాక్సిమం అనేది సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V1/F రేషియో. వోల్టేజ్ రెడ్యూస్డ్ బై 20% అయింది. అదేవిధంగా సో ఇది కూడా 20% వోల్టేజ్ ఇంక్రీజ్ అన్నాడు కదా. సో దిస్ వోల్టేజ్ అనేది 20% ఇంక్రీజ్ అయింది, అండ్ తర్వాత ఫ్రీక్వెన్సీ కూడా 20% అనేది ఇంక్రీజ్ అయింది. సో మనకు రెండు కూడా సేమ్ ప్రొపోర్షన్లో ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్లక్స్ అనేది కాన్స్టాంట్ అవుతుంది. సో దాన్ని మనం మ్యాథమెటికల్గా ఏ విధంగా చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వోల్టేజ్ ఇంక్రీజ్ బై 20% అంటే, సో V12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 120% ఆఫ్ సో V11 అవుతుంది. సో అంటే నేను ఇనిషియల్ వాల్యూ అనేది 100% అనుకుంటున్నా, 1 పర్ యూనిట్ వాల్యూ. సో ఎప్పుడైతే ఇది 120% అయినప్పుడు V12 ఈజ్ ఈక్వల్ టు 1.2 టైమ్స్ ఆఫ్ సో V11 అవుతుంది, రైట్. మళ్ళీ ఫ్రీక్వెన్సీకి వస్తే, ఫ్రీక్వెన్సీ F2 ఈజ్ ఈక్వల్ టు సో 120% ఆఫ్ సో F1 అని చేయొచ్చు. సో ఇక్కడ ఇనిషియల్ వాల్యూ 100% ఉన్నప్పుడు ఫైనల్ వాల్యూ 120% వచ్చింది. దీన్ని పర్ యూనిట్ వాల్యూలో రాసుకుంటే 1.2 టైమ్స్ ఆఫ్ ద F1 అని. ఓకే, ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. పై మ్యాక్సిమం ఒక డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో V1/F రేషియో. సో ఈ రిలేషన్ మనకు తెలుసు. సో దీన్ని మనం 2 కేసెస్లో రాసుకుంటే, పై మ్యాక్సిమం 2 డివైడెడ్ బై పై మ్యాక్సిమం 1 ఈజ్ ఈక్వల్ టు సో V12 డివైడెడ్ బై V11 సో మల్టిప్లైడ్ బై F1/F2 అని రాస్తాం. F1/F2. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. V12 ఎంత, 1.2 టైమ్స్ ఆఫ్ V11 డివైడెడ్ బై V11, అండ్ ఫ్రీక్వెన్సీ F1 ఇయర్. సో దీ F1 1.2 టైమ్స్ ఆఫ్ ద F1. సో ఇది 1.2 క్యాన్సిల్ అవుతుంది, FF1 క్యాన్సిల్ అవుతుంది, V11 కూడా క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటి ఇక్కడ, పై మ్యాక్సిమం 2 ఈజ్ ఈక్వల్ టు సో పై మ్యాక్సిమం 1 అని. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే మ్యాథమెటికల్ రిలేషన్ లేకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు, లేదా థియరిటికల్గా ఇలా క్వశ్చన్ చూసినప్పుడు కూడా రెండు కూడా ఒకటే పర్సెంటేజ్లో ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ అవుతే దాని యొక్క రేషియో అనేది ఏ విధంగా ఉంటుంది, సేమే ఉంటుంది. సో రిమైన్స్ అన్చేంజ్ అని చెప్పొచ్చు డైరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, magnetic core has mean length of 0.8 meters and area is equal to 0.02 meters square, and relative permeability is equal to 2500. The calculate the reluctancy of the core. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. సో ఇది
మీన్ లెంత్ ఆఫ్ ద కోర్. సో లెంత్ ఆఫ్ ద కోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.8 మీటర్ స్క్వేర్. ఇదేమో ఏరియా ఆఫ్ ద కోర్ అని. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు నెట్ క్రాస్ సెక్షన్ ఏరియా 0.02 మీటర్ స్క్వేరే ఇచ్చాడు. సో అందుకని మనం 0.0002 మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ సెంటీమీటర్లోకి ఏం మార్చుకోని అవసరం లేదు. ఇది రిలేటివ్ పర్మియబిలిటీ. అండ్ రిలక్టెన్సీ అనేది R is equal to, so length of the core divided by permeability of the core multiplied by area of the core. సో ఇది ఫార్ములా. సో ఇది టోటల్ పర్మియబిలిటీ. మనం దీన్ని తీసుకుంటే రిలేటివ్ పర్మియబిలిటీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇయర్ పర్మియబిలిటీ టు ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్, సో ఏరియా ఆఫ్ ద కోర్. సో మ్యూ నాట్ అనేది రిలేటివ్ పర్మియబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్, మ్యూ ఆర్ అనేది రిలేటివ్ పర్మియబిలిటీ. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? లెంత్ అనేది 0.8 మీటర్ స్క్వేర్ అండ్ తర్వాత మ్యూ నాట్ అనేది సో 4 ఇంటూ 10⁻⁻7 వస్తుంది. తర్వాత 2500. సో మల్టిప్లైడ్ బై ఏరియా ఆఫ్ ద కోర్ ఈజ్ ఈక్వల్ టు 0.02 మీటర్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 1.27 ఇంటూ సో 10⁻5 ఆంపియర్ టన్స్ పర్ వెబర్ అనేది వస్తుంది. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ ద ఏ ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా మనం మ్యాగ్నెటిక్ కోర్ లెంత్ దాని ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా రిలక్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. కంపేర్ టు కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ generally possess option A the higher leakage reactance, option B better magnetic coupling, option C higher copper losses and option D lower efficiency అని. సో హయ్యర్ లీకేజ్ రియాక్టెన్స్ ఎందుకు మామూలుగా చూస్తే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో కంపేర్ చేసినప్పుడు, సో ఇన్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ సో లీకేజ్ ఫ్లక్స్ అనేది, సో లీకేజ్ ఫ్లక్స్ ఈజ్ హై యాజ్ కంపేర్ టు షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. సో ఇన్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్కి వస్తే షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ సో ఈ లీకేజ్ ఫ్లక్స్ అనేది సో తక్కువగా ఉంటుంది. సో లీకేజ్ ఫ్లక్స్ ఈజ్ లో అన్నప్పుడు లీకేజ్ ఫ్లక్స్ తక్కువగా ఉంది అని అంటే లీకేజ్ రియాక్టెన్స్ ఏముంటుంది? తక్కువగా. లీకేజ్ రియాక్టెన్స్ అని. సో ఇప్పుడు దీంట్లో హయ్యర్ లీకేజ్ రియాక్టెన్స్ అన్నాడు. సో కంపేర్ టు కోర్ టైప్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. తర్వాత బెటర్ మ్యాగ్నెటిక్ కపులింగ్, హయ్యర్ కాపర్ లాసెస్ ఇవి కూడా కాదు. అంటే రెండు వైండింగ్స్ మిడిల్ లింబ్ పైనే ఉంటాయి కనుక మ్యాగ్నెటిక్ కపులింగ్ అంటే లీకేజ్ ఫ్లక్స్ తగ్గిందంటే సో మ్యూచువల్ ఫ్లక్స్ అనేది పెరుగుతుంది కదా. సో అందుకని మనం ఏం చెప్పొచ్చు? సో బెటర్ మ్యాగ్నెటిక్ కపులింగ్ అనేది ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ సో లీస్ట్ 1 లామినేషన్స్, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, సిఆర్జిఓ స్టీల్ అండ్ రేడియేటర్ అన్నాడు. సో దీంట్లో హీట్ డిసిపేషన్, రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్, రెడ్యూస్ హిస్టెరిసిస్ లాసెస్, కూలింగ్ అండ్ ఇన్సులేషన్ అన్నాడు. సో ఇప్పుడు లామినేషన్స్ అనేది ఎందుకు వేస్తాం? టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్. అంటే పి అనేది సో పి ఈజ్ మ్యాచింగ్ విత్ ద 2 1. సో ఇది ఫస్ట్ వన్. తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఎందుకు వాడతాం? సో కూలింగ్ అండ్ ఇన్సులేషన్ పర్పస్. అంటే క్యూ అనేది ఏ దాంతో మ్యాచ్ అవుతుంది? సో 4 అండ్ దాంతో మ్యాచ్ అవుతుంది. తర్వాత సిఆర్జిఓ స్టీల్ అండ్ ద్వారా మనం హిస్టెరిసిస్ లాస్ అనేది రెడ్యూస్ చేయవచ్చు. సో దట్ ఈస్ ఆర్ ఈస్ మ్యాచింగ్ విత్ ద 3. సో ఆర్ అనేది 3తో మ్యాచ్ చేస్తాం. తర్వాత రేడియేటర్ అనేది చూసుకుంటే హీట్ డిసిపేషన్ కోసం వాడతాం. ఎస్ అనేది 1. సో దీంట్లో చూద్దాం ఆప్షన్లో పి అనేది 2, క్యూ అనేది 4, సో ఆర్ అనేది 3, ఎస్ అనేది. సో ఆప్షన్ సో ఏ ఈజ్ అ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్, ఎల్వి వైండింగ్ అండ్ హెచ్వి వైండింగ్. ఆప్షన్ 1 బెటర్ మెకానికల్ ప్రొటెక్షన్ సరౌండ్స్ ద కోర్, నియరర్ టు ద కోర్, అవుట్ ఆర్ ద కోర్. ఫస్ట్ మనకు తెలిసినవి రాయాలి. సపోజ్ ఎల్వి వైండింగ్ ఉందనుకో, అది ఎప్పుడు కూడా నియరర్ టు ద కోర్ అనేది ఉంటుంది. సో అంటే ఆర్ అనేది ఏ దాంతో మ్యాచ్ అవుతుంది? 3తోని మ్యాచ్ అవుతుంది. తర్వాత హెచ్వి వైండింగ్ అంటే అవుటర్ వైండింగ్ అనేది. సపోజ్ ఆర్ అనేది 3తో అయింది కదా. హెచ్వి వైండింగ్ చూసుకుంటే ఎస్ అనేది 4తోనే అవుతుంది. ఓకేనా. ఇప్పుడు సరౌండ్స్ ద కోర్ అంటే పి అనేది సో సరౌండ్స్ ద కోర్ అనేది సో దీంట్లో 2తోని మ్యాచ్ అవుతుంది.
సో పీక్యూ ఆర్ అనేది సో 1 తోని మ్యాచ్ అవుతుంది. సో ఏంటి ఆన్సర్ ఇది? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ విచ్ ట్రాన్స్ఫార్మర్ యాక్సెసరీ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ఇంటర్నల్ ఫాల్ట్ అన్నాడు. సో ఇంటర్నల్ ఫాల్ట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంటర్నల్ ఫాల్ట్‌ను ఫైండ్ అవుట్ చేయడానికి సో ఏ యాక్సెసరీ అనేది వాడతాం? ఆప్షన్ ఏ బ్రీతర్, కన్జర్వేటర్, బకోస్ రిలే అండ్ రేడియేటర్ అనేది. సో ఆప్షన్ ద సి అనేది కరెక్ట్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ స్టేట్మెంట్స్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫర్ ద పవర్ వితౌట్ ఎలక్ట్రికల్ కనెక్షన్. Statement 2 transformer works on the mutual induction principle అని. సో ఇప్పుడు ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ విధంగా సపోజ్డ్ అండి ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రికల్ పవర్ వితౌట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, దీన్ని ట్రూ అని స్టేట్మెంట్ అంటాం. తర్వాత ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద మ్యూచువల్ ఇండక్షన్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మరి ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ ఏ విధాంతో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మ్యూచువల్ ఇండక్షన్ కాబట్టి. సో బోత్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే. అండ్ 2 ఎక్స్ప్లెయిన్స్ ద 1 అంటే మనం ఇది 1ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అనేది రావాలి. సో దట్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఈ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అని తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ఏసీ సప్లై. ఎస్, ట్రాన్స్ఫార్మర్ అనేది సో ఏసీ సప్లైతోనే వర్క్ అవుతుంది. డీసీ సప్లై ఇచ్చినాం అనుకోండి, ప్రైమరీ వైండింగ్ అనేది బర్న్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా ట్రాన్స్ఫార్మర్ను డీసీ సప్లై ఇవ్వకూడదు. సో ఫ్రీక్వెన్సీ రిమైన్స్ అన్చేంజ్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ త్రూ మ్యాగ్నెటిక్ కపులింగ్, సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ట్రాన్స్ఫార్మర్ కెన్ స్టెప్ అప్ ద డీసీ వోల్టేజ్, ఇది కాదు. సో డీసీ వోల్టేజ్ మనం ఇవ్వం కాబట్టి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇది? సో 1, 2 అండ్ 3. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఈ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే రిగార్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఫ్లక్స్ అనేది, ట్రాన్స్ఫార్మర్ ఫ్లక్స్ ఇవి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫ్లక్స్ ఈజ్ ప్రొపోర్షనల్ టు V1/F అండ్ డిక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ ద ఫ్లక్స్, ఇంక్రీజింగ్ వోల్టేజ్ ఇంక్రీజ్ ద ఫ్లక్స్, ఈక్వల్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ V/F కాన్స్టెంట్. ఫ్రమ్ దీస్ కరెక్ట్ స్టేట్మెంట్స్ కావాలి. సో సింపుల్ రిలేషన్, ఇది ఒక రిలేషన్ గుర్తుపెట్టుకోవాలా. బి మ్యాక్సిమం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై మ్యాక్సిమం, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యాగ్నటైజింగ్ కరెంట్, where magnetizing current is directly proportional to V1/F ratio. మీకు ఈ రిలేషన్ తెలిసింది అనుకోండి, ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా చేయొచ్చు. ద ఫ్లక్స్ అనేది V/F రేషియో ప్రపోర్షనల్గా ఉంటుంది కనుక ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ డిక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ ద ఫ్లక్స్ అన్నాడు. సో పై మ్యాక్సిమం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V1/F అని. ఒకవేళ నేను వోల్టేజ్ కాన్స్టాంట్ ఇచ్చి ఫ్రీక్వెన్సీని మాత్రమే రెడ్యూస్ చేస్తే ఇంక్రీజ్ ద ఫ్లక్స్, అంటే ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇంక్రీజ్ వోల్టేజ్ ఇంక్రీజ్ ద ఫ్లక్స్ అన్నాడు. అంటే ఇప్పుడు ఓన్లీ వోల్టేజ్ పాయింట్ ఆఫ్ లో తీసుకున్నప్పుడు పై మ్యాక్సిమం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తే సో మ్యాక్సిమం ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ ఈక్వల్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ V/F కీప్స్ ద ఫ్లక్స్ కాన్స్టాంట్, అంటే ఈ స్టేట్మెంట్ నుంచి వస్తే సో ఇప్పుడు పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V1/F రేషియో కదా. సో ఒకవేళ రెండు కూడా ఇది ఒక 10% ఇంక్రీజ్ డిక్రీజ్ అయ్యి ఫ్రీక్వెన్సీ కూడా 10% డిక్రీజ్ అయింది అనుకోండి, సేమ్ పర్సెంటేజ్ డిక్రీజ్ అయితే సో ఈ ఫ్లక్స్ ఏమవుతుంది? కాన్స్టాంట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు తీసుకున్నట్లయితే సో దీంట్లో సో మనకు ఆప్షన్స్లోకి వస్తే సో చూద్దాం. ఫస్ట్ వన్ ఫ్లక్స్ ప్రొపోర్షనల్ టు V/F, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. డిక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ ద ఫ్లక్స్, డిక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ ద ఫ్లక్స్. అండ్ ఇంక్రీజ్ ద వోల్టేజ్, ఇంక్రీజ్ ద ఫ్లక్స్ అన్నాడు. సో వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే ఈక్వల్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద వోల్టేజ్ అండ్ V/F కీప్ ద ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్. ఫ్రమ్ దీస్ కాన్స్టెంట్లో సో యాక్చువల్లీ దీంట్లో సో ఆల్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. సో ఇది ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఇది కరెక్ట్, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది క్వశ్చన్. ఒకవేళ ఇంకా ఈ క్వశ్చన్లో మనం చెప్పాలనుకున్నప్పుడు సో ఈ రెండు స్టేట్మెంట్ 1 and 2 అనేది కరెక్టే. ఇక్కడ ఏంటంటే ఇట్లా ఆప్షన్స్ని బట్టి సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు వోల్టేజ్ రెండిట్లో వోల్టేజ్ ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ అన్నాడు, మరి వోల్టేజ్ కాన్స్టెంట్ అని మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ కూడా వోల్టేజ్ మనం అజ్యూమ్ చేసుకున్నాం, ఈ రెండింటిని మనం అజ్యూమ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏం చేసిన నేను వోల్టేజ్ని కాన్స్టాంట్ అనుకున్నాను, తర్వాత ఇక్కడ ఏమనుకున్నాను ఫ్రీక్వెన్సీని కాన్స్టాంట్ అనుకున్నాను. సో అజ్యూమ్ యాజ్ ఫ్రీక్వెన్సీ కాన్స్టాంట్.
మరి ఇలా అజ్యూమ్ గాకుండా మనం మెన్షన్ జేయాలన్నప్పుడు సో, ఏ స్టేట్‌మెంట్ అనేది కరెక్ట్ అనుకొచ్చినప్పుడు వాళ్ళు ఇట్లనే హాఫ్ స్టేట్‌మెంట్స్ ఇస్తే మనం ఇది అజంప్షన్‌లో మనం అనుకున్నాం. సో, అందుకని ఫస్ట్ 2 అయితే 1 అండ్ 4 అనేది కరెక్ట్ స్టేట్‌మెంట్. సో, థట్ ఆప్షన్ సో, డి అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్‌కెళ్తే ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఎయిర్ గ్యాప్ ఇన్ ద ట్రాన్స్‌ఫార్మర్ కోర్ కాజెస్ ఆప్షన్ ఏ డిక్రీజ్ ఇన్ ద మాగ్నెటైజింగ్ కరెంట్, ఆప్షన్ బి ఇంక్రీజ్ ఇన్ మాగ్నెటైజింగ్ కరెంట్, ఆప్షన్ సి ఇంక్రీజ్ ఇన్ సెకండరీ వోల్టేజ్ అండ్ ఆప్షన్ డి రిడక్షన్ ఇన్ ద కోర్ లాసెస్ అన్నాడు. సో, ఒకవేళ ట్రాన్స్‌ఫార్మర్ కోర్‌లో ఎయిర్ గ్యాప్ ఇంక్రీజ్ అయితే ఏమవుతదని సపోజ్ యాస్ ఎయిర్ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ ఎయిర్ గ్యాప్ ఇన్ ద కోర్ అనేది ఇంక్రీజ్ చేసిన నేను. ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే రిలక్టెన్సీ ఆఫ్ ద కోర్ అనేది రిలక్టెన్సీ ఆఫ్ కోర్ సో, ఇంక్రీజ్ అవుతది. దీన్ని ఎస్ తోని కూడా రిప్రజెంట్ చేస్తారు. రిలక్టెన్సీ ఆఫ్ ద కోర్ అనేది ఇంక్రీజ్ అవుతది. సో, ఈ విధంగా రిలక్టెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు ఫ్లక్స్ ఏందంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై రిలక్టెన్సీ ఆఫ్ ద కోర్ కదా! రిలక్టెన్సీ ఆఫ్ కోర్. అండ్ ఈ ఫ్లక్స్‌ని ఏం రాసుకుంటున్నా నంబర్ ఆఫ్ టర్న్స్ మల్టిప్లైడ్ బై మాగ్నెటైజింగ్ కరెంట్ డివైడెడ్ బై రిలక్టెన్సీ ఆఫ్ ద కోర్. సో, ఈడ పై అమౌంట్ ఆఫ్ టు ప్రొడ్యూస్ ద పై అమౌంట్ ఆఫ్ ద ఫ్లక్స్ టు ప్రొడ్యూస్ పై అమౌంట్ ఆఫ్ 5 వెబర్స్ ఆఫ్ ద ఫ్లక్స్‌ని ప్రొడ్యూస్ చేయడానికి ఒకవేళ సో, ఇఫ్ రిలక్టెన్సీ ఆఫ్ ద కోర్ అనేది ఇంక్రీజ్ అయితే మాగ్నెటైజింగ్ కరెంట్ ఏం కావాలా? మాగ్నెటైజింగ్ కరెంట్ షుడ్ బి ఇంక్రీజ్. అంటే ఇది ఇంక్రీజ్ అయినప్పుడు మాగ్నెటైజింగ్ కరెంట్ కూడా ఇంక్రీజ్ కావాలి. సో, దట్ మీన్స్ సో, టు మెయింటైన్ ప్రొడ్యూస్ దిస్ అమౌంట్ ఆఫ్ ద ఫ్లక్స్. సో, దాని అర్థం ఏందంటే ట్రాన్స్‌ఫార్మర్ డ్రాస్ హై మాగ్నెటైజింగ్ కరెంట్ ఫ్రమ్ ది సోర్స్. హై మాగ్నెటైజింగ్ కరెంట్ సో, ఫ్రమ్ సోర్స్ నుంచి ఎక్కువ కరెంట్‌ను డ్రా చేస్తది. సో, ఆన్సర్ ఏంటి ఇందులో? సో, ఇప్పుడు చూడండి ఇంక్రీజింగ్ మాగ్నెటైజింగ్ కరెంట్, ఇంక్రీజింగ్ సెకండరీ వోల్టేజ్, రిడక్షన్ ఇన్ కోర్ లాసెస్. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో, ఈ విధంగా మనం ఆప్షన్ బి అనేది ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. విచ్ వైండింగ్ ఈజ్ జనరల్లీ ప్లేస్ క్లోజర్ టు ద కోర్ అని. కోర్‌కు దగ్గరగా ప్లే చేసే వైండింగ్ ఏంటి? ఎల్‌వి వైండింగ్, ఎల్ హెచ్‌వి వైండింగ్, ఎల్‌వి వైండింగ్ బోత్ టుగెదర్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ అని. సో, ఇది ఎల్‌వి వైండింగ్ ఈజ్ ప్లేస్ నియరర్ టు ద కోర్ టు రెడ్యూస్ అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్. ఇన్సులేషన్ రెడ్యూస్ చేయడానికి మనం ఎల్‌వి వైండింగ్ అనేది ప్లే చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వెషన్ ద బేసిక్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ట్రాన్స్‌ఫార్మర్ అని. ఆప్షన్ ఏ సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్, ఎలక్ట్రోస్టాటిక్ అండ్ రెసొనెన్స్ అన్నాడు. సో, ఆ ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అని. ఒకవేళ ఇదే క్వెషన్‌లో ఈ విధంగా ఇచ్చిననుకో ఆప్షన్ ఏ ద సెల్ఫ్ ఇండక్షన్ అని, ఇలా సెల్ఫ్ ఇండక్షన్ అండ్ తర్వాత ఆప్షన్ బి మ్యూచువల్ ఇండక్షన్ అని అండ్ ఆప్షన్ సి సో పారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. పారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అండ్ పారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని. సో, ఇలా ఇచ్చి తర్వాత ఆప్షన్ డి ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ అన్నాడు. ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఓకే మ్యూచువల్. మరి ఈ 2 ఆప్షన్స్ కూడా కరెక్టే యాక్చువల్‌గా. ఇది కరెక్టే, ఇది కరెక్టే. కానీ ఓన్లీ 1 సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మనం ఏ ఆప్షన్‌కెళ్ళాలా? మ్యూచువల్ ఇండక్షన్ అని. అంటే ఒక కాయిల్‌లో ఇదెందుకు కాదు అంటే సో, ఒక కాయిల్‌లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అనేది పారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ద్వారా ఇండ్యూస్ అవుతది. కానీ ట్రాన్స్‌ఫార్మర్ ఆపరేట్ అయ్యేది మాత్రం మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్. సో, ఇక్కడ ఏం చెప్పొచ్చు? ట్రాన్స్‌ఫార్మర్ ఆపరేట్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అని చెప్తాం. అండ్ అదే ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కాయిల్ ఆర్ వైండింగ్. ఈఎంఎఫ్ ఇండ్యూస్
ఇన్ ఏ కాయిల్ ఆర్ వైండింగ్‌లో ఎందుకు కావాలంటే కాయిల్ బేస్డ్ ఆన్ ద Faraday's law of electromagnetic Faraday law of electromagnetic అది ఏ లా అది సెకండ్ లా. సో దాని ప్రకారం ఏంటంటే ఈ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింక్. ఓకే, ఇలా అంటే మనకు ఇది ఇచ్చినప్పుడు చాలా ఈజీ, కానీ ఇట్లా ఇచ్చినప్పుడు ఏది కరెక్ట్, ఇది కరెక్ట్ అంటే మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలా, మ్యూచువల్ ఇండక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ 50 హెర్ట్జ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ ద 20 హెర్ట్జ్ సోర్స్ ఎట్ రేటెడ్ వోల్టేజ్. సో వాట్ విల్ హ్యాపెన్ అంటే వోల్టేజ్ని రెడ్యూస్ వోల్టేజ్ కాన్స్టెంట్ నుంచి ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది అనేది. సో డ్యూరింగ్ ఆపరేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ బి మ్యాక్సిమం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V/F రేషియో అని. సో వోల్టేజ్ని కాన్స్టెంట్గా ఉంచి ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేస్తే ఫ్లక్స్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ, టు ఇంక్రీజ్ ఫ్లక్స్ డెన్సిటీ ఒక బి మ్యాక్సిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద కోర్ అనేది ఇంక్రీజ్ కావాలి అంటే ఇది మరి ఫ్లక్స్ని ఇంక్రీజ్ కావాలి అంటే టు ఇంక్రీజ్ ఒక 5 మ్యాక్సిమం దిస్ ఒక 5 మ్యాక్సిమం ఇంక్రీజ్ కావాలంటే సో మ్యాగ్నటైజింగ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ కావాలి. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది కోర్ గోస్ ఇంటూ డీప్ సాచురేషన్కి వెళ్ళిపోతుంది కోర్ అనేది. దాని ద్వారా ఏమవుతుంది విచ్ డిమాండ్స్ హై మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఫ్రమ్ ఒక సోర్స్ అంటారు. సోర్స్ నుంచి ఎక్కువ కరెంట్ని తీసుకుంటుంది. సో ఆప్షన్ ఏంటి, డ్రా ఎక్సెసివ్ మ్యాగ్నటైజింగ్ కరెంట్ అంటాడు. సో దట్స్ ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద 3 limbs of the transformer core, if each outer limb carries pi, the center limb అన్నాడు. ఆప్షన్ ఏ 5, 1.5, 2π అండ్ 3π అని. సో ఒకవేళ కోర్ షెల్ టైప్ ట్రాన్స్ఫర్ 3 limbs ఉన్నాయంటే అది షెల్ టైప్ ట్రాన్స్ఫర్ అనే కదా. ఇప్పుడు షెల్ టైప్ ట్రాన్స్ఫర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సపోజ్ ఈ విధంగా షెల్ టైప్ ట్రాన్స్ఫర్ ఉన్నది. సో దీంట్లో ఫస్ట్ ఇది ఒక లింబ్, తర్వాత నెక్స్ట్ ఇది సెకండ్ లింబ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇదేమంటున్నా L1 ఒక L2 అండ్ ఇక్కడ L3 అనేది. సో దీంట్లో ప్లక్స్ 5 వెబర్స్ ఉంది, ఇక్కడ కూడా ప్లక్స్ 5 వెబర్స్ ఉంది. అంటే మిడిల్ లింబ్లో ఎంత ఉంటుంది 2π అమౌంట్ ప్లక్స్ ఉంటుంది. సో ఈ 2π ఇలా చేంజ్ అవుతుంది. పై అమౌంట్ ఆఫ్ ప్లక్స్ పాసెస్ త్రూ దిస్ లింబ్ నెంబర్ 3 అండ్ నెక్స్ట్ పై అమౌంట్ ఆఫ్ ప్లక్స్ పాసెస్ త్రూ దిస్ లింబ్. ఇలా పై అమౌంట్ ఆఫ్ ద ఇస్ ద ఫ్లక్స్ డైరెక్షన్ అంటే మీ సెంటర్ లింబ్లో ఎంత ఫ్లక్స్ అనేది. సో ఆప్షన్ దట్ సి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ ఇఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఫ్లక్స్ వేవ్ ఈజ్ ట్రయాంగులర్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వేవ్ విల్ బి. ఆప్షన్ ఏ స్క్వేర్ వేవ్, సైన్ వేవ్, ట్రయాంగులర్ వేవ్ అండ్ ట్రెపిజోడల్ వేవ్. సో ట్రాన్స్ఫార్మర్ ఫ్లక్స్ వేవ్ అనేది ట్రయాంగులర్ వేవ్ అని ఇచ్చింది. ఫ్లక్స్ వేవ్ ఇస్ అ ట్రయాంగులర్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఏమవుతుంది అనేది. సో సపోజ్ ఈ విధంగా సో ఇలా ఇచ్చింది. సో ఫ్లక్స్ ఇయర్ ఈ విధంగా ఉంది ఇది. సో ఫ్లక్స్ వేవ్ అనేది ఈ విధంగా ఇచ్చింది. ఫ్లక్స్ వేవ్ ఇస్ ద ట్రయాంగిల్. తర్వాత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వేవ్ విల్ బి అన్నాడు. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఈ ఈజ్ ఈక్వల్ టు -n d∅dt అని d∅. అండ్ ఇప్పుడు మనకేం కావాలి, సో d∅dt చేస్తే సో ఈజ్ ఈక్వల్ టు -n డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ట్రయాంగులర్ వేవ్ కావాలి. ట్రయాంగులర్ వేవ్ సో విత్ రెస్పెక్ట్ టు ద టైం. సో దీంతో చేస్తే డిఫరెన్షియేషన్ చేసినాం అనుకో సో మనకేమొస్తుంది అని అంటే సో స్క్వేర్ వేవ్ అనేది వస్తుంది. స్క్వేర్ వేవ్. సో ఇది ఆన్సర్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఫర్ సేమ్ KVA రేటింగ్ స్మాలెస్ట్ ట్రాన్స్ఫార్మర్ సైజ్ కరస్పాండింగ్ టు అని. ఆప్షన్ ఏ 25 హెర్ట్జ్, 40 హెర్ట్జ్, 50 హెర్ట్జ్, 60 హెర్ట్జ్ అనేది. సో మనకు తెలుసు అది సైజ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అనేది, సైజ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ యూనివర్సలీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. సో ఏ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే దాని యొక్క సైజ్ అనేది తక్కువ ఉంటుంది. దీంట్లో చూసుకుంటే 25, 40, 50, 60 కదా. ఆప్షన్ డి అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ ట్రాన్స్ఫార్మర్ ఆపరేట్స్ ఎట్ 400 volts 50 హెర్ట్జ్ టు మెయింటైన్ ద సేమ్ ఫ్లక్స్ డెన్సిటీ
ద ఫ్రీక్వెన్సీ బికమ్స్ 25 హెర్ట్జ్ అప్లై వోల్టేజ్ కావాలి. సో మనకు తెలిసిన రిలేషన్ ఏంటి? ఫై మాక్సిమం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో V1 బై ఎఫ్ రేషియో అని. సో ఎట్ సేమ్ ఫ్లక్స్ దగ్గర ఎట్ ఫై మాక్సిమం ఈజ్ కాన్స్టాంట్. సో దీని రిలేషన్ ఏం రాసుకోవచ్చు అంటే సో V11 బై F1 ఇజ్ ఈక్వల్ టు సో V12 డివైడెడ్ బై F2 అని రాస్తాను. ఇప్పుడు ఒక V11 ఎంత? సో ఇది ఫస్ట్ కేసెస్ కదా 400 డివైడెడ్ బై 50 హెర్ట్జ్ అండ్ V12 కావాలా ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిండు 25 హెర్ట్జ్ అని ఇచ్చిండు. సో దీన్ని సాల్వ్ చేస్తే సో 0 0 అండ్ ఇది సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది 25 అంటే 8 టైమ్స్ వస్తుంది. సో V12 ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 8 టైమ్స్ అంటే 200 వోల్ట్స్ అని వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 200 వోల్ట్స్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇలా క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అనేవి మేము ఇచ్చాం లాస్ట్ టెస్ట్కు ట్రాన్స్ఫార్మర్స్ పైన టెస్ట్ నెంబర్ 1. సో ఇలా మనం టెస్ట్ 1 క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం. అండ్ సో ద అల్టిమేట్ బ్యాచ్ ఫర్ టీజీపీఎస్సీ ఏఈ అండ్ ఏడబ్ల్ఈ ఇంక్లూడింగ్ జిఎస్ అనేది బ్యాచ్ 8 నుంచి స్టార్ట్ అయింది. సో పవర్ సిస్టమ్ అనేది పవర్ సిస్టమ్ క్లాస్ జరుగుతుంది. పవర్ సిస్టమ్ అని సో పవర్ సిస్టమ్ ఎప్పటి నుంచి అంటే సో మార్నింగ్ 7 టు ఒక 7 to 9 వరకు, తర్వాత ఈవినింగ్ కూడా సేమ్. సో 7 to 9 ఒకటి, తర్వాత ఈవినింగ్ 7 to 9 AM, తర్వాత ఈవినింగ్ 8:30 to ఒక 10:30 వరకు, ఒక 10:30 PM వరకు ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్ మిషన్స్ క్లాస్ కూడా ఉంది, ఎలక్ట్రికల్ మిషన్. సో అది 6 to 8 PM అంటే 8 అవర్స్ మొత్తం టోటల్గా. సో ఎవ్రీ డే టోటల్ క్లాస్ అవర్స్ పర్ డే సో ఎంత అవుతుంది అంటే 6 అవర్స్ అవుతుంది. ఇలా 6 అవర్స్ క్లాస్ అనేది ఉంటుంది. సో దీంట్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉంటుంది. సో ఒకవేళ నువ్వు లైవ్ మిస్ అయినావు అనుకోండి రికార్డెడ్ క్లాస్ వినొచ్చు. తర్వాత ఇప్పుడు సపోజ్ డైలీ 6 అవర్స్ ఉన్నది, ఒకవేళ నీకు ఏదైనా వర్క్ ఉండి లైవ్ మిస్ అయినా కూడా అది రికార్డెడ్ వర్షన్లో ఉంటుంది కనుక రికార్డెడ్ వర్షన్లో. తర్వాత ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అనేది ఓన్లీ ఫ్యాకల్టీ చేత తయారు చేయబడిన టెస్ట్ సిరీస్. అంటే నీ క్వశ్చన్ లెవెల్ మీ ఎగ్జామ్కి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారో అలాంటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని అలా ఫ్యాకల్టీ చేత తయారు చేయబడిన టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. తర్వాత కంప్లీట్ సిలబస్ బై కవరింగ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో కవర్ చేస్తాం. అండ్ ఈ మీకు యాక్సెస్ ఎలా ఉంటుందంటే ఈ కంప్లీట్ కోర్స్ అనేది మొబైల్తోని మీరు విడవచ్చు. అదేవిధంగా ల్యాప్టాప్ కానీ ల్యాప్టాప్ యాక్సెస్ కూడా ఉంటుంది. తర్వాత పీసీ, సో ఇవన్నీ కూడా మీకు ల్యాప్టాప్ అండ్ పీసీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్కి వస్తే సో 21,900 ఉంది మామూలుగా. మీరు ఇనిషియల్ ఆఫర్ కింద సో 10,999. సో మీకు ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి 9705861166. ఓకే. సో ఇది మనకు సో టెస్ట్ పేపర్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసామనేది, ఎలా కండక్ట్ చేస్తున్నాం అనేది, ఎవ్రీ వీక్ అనేది టెస్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు ఈ అన్ని విషయాలన్నీ అర్థమైంది అనుకుంటాను. సో మళ్ళీ మరొక క్లాస్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.